ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఎడిట్ చేసుకోవాలో మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఇక్కడ ఎలా ఉంటుందంటే సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఆ సెక్షన్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీకు ఈ జస్ట్ ఎలిమెంటర్లో ఈ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇది ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి మీకు చూపిస్తాను. సో జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఆప్షన్స్, ఇవన్నీ ఆప్షన్స్ మనకి డిజైన్కి సపోర్ట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఎలిమెంటర్, ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే ఇవి వస్తాయి. ఇక్కడ ఈ లెఫ్ట్ యారో చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే జస్ట్ ఇలా లెఫ్ట్కి అది క్లోజ్ అవుతుంది. మనం ఫుల్ డిజైన్ అనేది చూసుకోవచ్చు. సో మళ్ళీ ఈ యారో మీద లెఫ్ట్ సైడ్ ఈ యారో మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఓకే, సో ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు డిజైన్ పరంగా వస్తే ఇది చూడండి, ఇది క్లోజ్ చేయండి ఇప్పుడు కాసేపు. సో మీరు ఇది క్లోజ్ చేసినప్పుడు కనిపించదు, ఓపెన్ చేయండి. సో మీరు ఎక్కడైనా మౌస్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన ఇదంతా సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చేంజ్ చేయాలి. ఏ క్లీన్ కార్ ఈజ్ ఏ హ్యాపీ కార్ అనే ఈ టైటిల్ నేను చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ పెన్సిల్ కనిపిస్తుంది చూడండి, ఈ చిన్న బాక్స్లో పెన్సిల్ కనిపిస్తుంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయొచ్చు. సో ఈ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఆటోమేటిక్గా ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ ఆప్షన్స్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ కంటెంట్ చూడండి, ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఈ టైటిల్ అనే కంటెంట్. సో మీరు దాన్ని ఎడిట్ చేయండి. ఇప్పుడు చూడండి, జస్ట్ మై న్యూ వెబ్సైట్. ఓకే, సో ఇట్లా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టైటిల్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ కింద ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. సో అట్లాగే ప్రతిదానికి ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించిన ఈ ప్రాపర్టీస్, ఈ డీటెయిల్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో వస్తాయి. ఇంకా ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, బుక్ నవ్ అని బటన్ ఉంది. సో ఈ బటన్ ఎడిట్ చేయాలి అంటే మనం ఇది బటన్ మీద క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే ఇక్కడ ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసినా కూడా దానికి సంబంధించిన ఈ ఆప్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో ఇది బటన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ డిఫాల్ట్ అని ఉంది. సో ఇది మీకు చెప్తాను తర్వాత. దీనికి టెక్స్ట్ ఈ బుక్ నవ్ అని రావాలి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ మోరు, ఇట్లా మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తామో ఈ బటన్ ఇక్కడ చూపిస్తుంది అనుకోండి. దీని కలర్స్ మార్చాలి, తర్వాత ఈ టెక్స్ట్ మార్చాలన్నా, కలర్స్ మార్చాలన్నా. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్కి వెళ్ళాలి అనేది ఈ లింక్ ఉంది కదా ఇక్కడ యూఆర్ఎల్, ఈ లింక్లో మనం అది యూఆర్ఎల్ లింక్ ఇచ్చేస్తే మనం క్లిక్ చేయగానే అక్కడికి వెళ్తుంది. సో ఇట్లా ప్రతి సెక్షన్కి మీకు ఎడిట్ ఆప్షన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే 3 సెక్షన్స్ ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఓవరాల్గా ఇక్కడ మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాప్లో కనిపిస్తుంది ప్లస్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ డాట్స్ ఐకాన్, తర్వాత క్లోజ్. ఓకే, సో ప్లస్ అంటే ఏమవుతుందంటే ప్లస్ క్లిక్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసినప్పుడు ఈ పైన ఈ బ్యానర్ ఏరియాకి, ఈ డిజైన్ ఏరియాకి మధ్యలో మనం ఏదన్నా యాడ్ చేయాలి, ఇంకొక డిజైన్ యాడ్ చేయాలి అంటే ప్లస్ అనేది వస్తుంది. ఆ ప్లస్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో ఈ ప్లస్ మీద మళ్ళీ క్లిక్ చేసినప్పుడు సో మీకు ఇట్లా సెక్షన్స్ వస్తాయి. సో మీకు ఎట్లా ఫుల్ లెంత్ రో కావాలా, లేదంటే 2 rows ఉన్నది కావాలా, ఇట్లా మనకి ఏది కావాలి, మన డిజైన్ పరంగా ఏది కావాలి అంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఒక సెక్షన్ అయితే వచ్చేసింది. సో ఇది కంప్లీట్గా ఈ ఏదైతే కనిపిస్తుందో, ఈ బ్లూలో ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం సెక్షన్ అంటారు దీన్ని. సో సెక్షన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ 2 type సెక్షన్స్ని, ఈ సెక్షన్ ఎడిట్ చేయడానికి ఒకటైతే ఈ మిడిల్లో ఈ డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఈ డాట్స్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ కంప్లీట్ సెక్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి, ఎడిటింగ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. లేదు అంటే ఇన్నర్ సైడ్ ఏదన్నా క్లిక్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ చిన్న ఈ బ్లాక్ దాని మీద ఈ విండో టైప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు దీని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటి అనేది, తర్వాత ఎలాంటి ఆప్షన్స్ మనం యూజ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి, లేదంటే ఇక్కడ ఎలాంటి చేంజెస్ చేయడానికి క్లిక్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మనకి సెక్షన్ అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ ఇది డిలీట్ చేసేయండి. సో వెళ్ళిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ కూడా మనకి డిజైన్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇది క్లిక్ చేస్తే అది కూడా వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొరపాటున క్లిక్ చేసేది వెళ్ళిపోయింది, కంట్రోల్ జెడ్ కొట్టండి, ఆ సెక్షన్ మళ్ళీ వచ్చేస్తుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకెక్కడన్నా ఉన్న తర్వాత మీకు ఈ ప్రాపర్టీలో ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ప్రతిదానికి కంటెంటు, స్టైలు లేదా అడ్వాన్స్డ్ అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటెంట్, మనం టెక్స్ట్ని కంటెంట్ అంటాం కాబట్టి ఇక్కడ కంటెంట్ అని చూపిస్తుంది. సో ఈ కంటెంట్కి సంబంధించిన ఈ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఈ కంటెంట్ని ఈ స్టైల్ అంటే మనం దానికి ఎట్లా బ్యూటిఫుల్గా ఫాంట్ కానీ కలర్స్ కానీ దాని అలైన్మెంట్ని ఎలా చేయాలి అనేది స్టైల్ ఆప్షన్స్లో, దాని ఆప్షన్స్ అన్నీ స్టైల్లో ఉంటాయి. అట్లాగే అడ్వాన్స్డ్లో ఏముంటాయి అనేది మనం చూద్దాం, అడ్వాన్స్డ్లో ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది. సో ప్రతిదానికి ఏంటంటే ఈ 3 ఆప్షన్స్ మీదే మనం డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ బ్యానర్ ఏరియాకి వచ్చాను. సో బ్యానర్ ఏరియాకి నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి. లేదు బ్యానర్ కన్నా పైన ఒకటి మీరు క్రియేట్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ముందు ఎడిట్ చేద్దాం, ఎందుకంటే బ్యానర్ కన్నా పైన ఏముండదు, హెడర్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇన్ కేసు న్యూ డిజైన్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఎక్కడైనా మనం ఒకటి న్యూ డిజైన్ యాడ్ చేస్తే మీకు ఈ మనం ఎట్లా యూజ్ చేయాలనేది కూడా తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మార్చాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చాలి మీరు. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ మధ్యలో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ దీని ప్రాపర్టీస్ వచ్చినాయి. సో ఈ ఇమేజ్ మీకు కనిపించాలంటే జస్ట్ స్టైల్లోకి వెళ్ళండి, ఈ స్టైల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ని క్లిక్ చేసి, సో మీరు ఈ బ్యానర్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్యానర్లో ఉండే ఇమేజెస్ అన్ని హై రెజల్యూషన్ ఇమేజెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం, హై రెజల్యూషన్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాం, గూగుల్లోకి వెళ్ళి తీసుకుందాం. గూగుల్ ఇక్కడ ఇమేజెస్ అని ఉంటుంది కదా, ఇమేజెస్ క్లిక్ చేయండి. సో మీకు ఇమేజెస్లో కూడా హై రెజల్యూషన్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ అని టైప్ చేస్తున్నా, కార్పొరేట్ ఆఫీస్. సో మీరు జనరల్గా టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ సైజెస్ వస్తాయి, చాలా లో రెజల్యూషన్ సైజెస్ వస్తాయి. సో మీకు ఇక్కడ ఈ బ్యానర్కి సంబంధించి మెయిన్ బ్యానర్కి, ఎందుకంటే ఇది ఫుల్ విడ్త్ ఉంటుంది, ఇది ఎందుకంటే చాలా పెద్ద ఇమేజ్ ఉంటుంది ఇక్కడ. సో చిన్న ఇమేజెస్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే పిక్సెల్ అవుట్ అయిపోతుంది, అంటే బ్లర్ అయిపోతుంది ఇది. సో అందుకని మనం ఏం చేస్తాం, దీనికి చాలా హై రెజల్యూషన్ ఇమేజ్, అంటే ఎట్లా అంటే 2000 పిక్సెల్స్ ఉన్నది తీసుకోవాల్సి వస్తుంది. నేను మీకు చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. సో అట్లా కాకుండా మీకు ఇన్ బిట్వీన్ ఇలాంటివి ఉన్నాయి అనుకో, ఈ 500 పిక్సెల్, 1000 పిక్సెల్ ఇట్లా ఉంటాయి. ఇవి చిన్నవి తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు వీటికి. సో అట్లాగే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు హై రెజల్యూషన్ ఇమేజ్ ఎలా తీసుకోవాలంటే మీరు ఇక్కడ ఈ టూల్స్ అని ఉంటుంది, ఈ టూల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ అని ఉంటుంది, సైజులోకి వచ్చి లార్జ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకుందాం, ఈ ఇమేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు దీని మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, 1366 పిక్సెల్స్ ఇది. సో ఇది మనకి సరిపోతుంది, లేదంటే ఇంకా దీనికన్నా పెద్దది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2500 ఇంటూ 1667 ఇట్స్ హై రెజల్యూషన్ అనమాట ఇది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి జస్ట్ సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్. సో ఇక్కడ మెయిన్ బ్యానర్ -image1 ఒక నేమ్ ఇచ్చుకుని సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేశారు కదా, జస్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. సో ఎలిమెంటర్ ఓపెన్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ యారో ఓపెన్ చేయండి. సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి, చూసారు కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ మీరు ఇక్కడ 3 ఉంటాయి, మీడియా లైబ్రరీ, ఫ్రీ ఇమేజెస్ ఫర్ పిక్సబీ అని. ఇది అవసరం లేదు. మీడియా లైబ్రరీ అంటే ఇది ఆల్రెడీ మన లైబ్రరీలో ఏమేమి ఉన్నాయి, మనం సైట్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, సో దానికి సంబంధించిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనకి న్యూ ఇమేజ్ కావాలి కాబట్టి, మన ఇమేజ్ కావాలి కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్,
ఇక్కడ మన బ్యానర్ సెలెక్ట్ చేయండి. సో అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయింది. ఇక్కడ ఇన్సర్ట్ మీడియా, ఓకే, చేంజ్ అయిపోయింది. సో ఇట్లా చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చేంజెస్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ అప్డేట్ అని ఉంది చూడండి, దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది అప్డేట్ చేసుకోకపోతే ఏంటంటే మనకి లైవ్లోకి రాదు. లైవ్లోకి అంటే మన వెబ్సైట్లో అవుట్పుట్లో మనం చూడలేము. లోకల్ హోస్ట్, ఇప్పుడు మన వెబ్సైట్ లోకల్ హోస్ట్లో చేస్తున్నాం కాబట్టి ఇది మన యూఆర్ఎల్ అనుకోవాలి ప్రస్తుతానికి. సో ఇది మన అవుట్పుట్. ఇది ఇక్కడ యాక్చువల్గా మనం ఇక్కడ మార్చాం, ఇక్కడ ఇమేజ్ మార్చాం, బట్ ఇక్కడ చూపించట్లేదు. అంటే మనం ఇక్కడ సేవ్ చేసుకోవటం. ఈ అప్డేట్ అనేది దీన్ని సేవ్ అంటారు లేదా అప్డేట్ అంటారు. అప్డేట్ చేయండి. సో అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ అయిపోయాక ఇట్లా మీ గ్రీలో డీయాక్టివేట్ అయిపోతుంది బటన్. సో అప్పుడు మీకు అప్డేట్ అయిపోయినట్టు. ఇక్కడికి వచ్చి జస్ట్ మన వెబ్సైట్లోకి వచ్చి రీఫ్రెష్ కొట్టండి. ఓకే, సో ఇమేజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే బ్యాక్గ్రౌండ్కి మీరు స్లైడర్ యాడ్ చేయాలి అంటే, ఇప్పుడు స్టాటిక్ ఒకటే ఇమేజ్ ఉంది ఇక్కడ, అట్లా కాకుండా మీకు స్లైడర్ 2 ఇమేజెస్ ప్లే అవుతూ ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తారు, సో ఇక్కడ మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనకి దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఈ ఆప్షన్కి రండి. ఇప్పుడు ఈ నార్మల్ దీని కింద ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది బ్రష్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లాసిక్ ఉంటుంది. ఇక్కడ మీరు వీడియో పెట్టాలంటే వీడియో క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఈ లింక్ మీరు ఎక్కడైనా యూట్యూబ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళి Hi guys, I'm Shubham from Website Learner. సో మీరు ఏదైనా ఒక వీడియో తీసుకోండి ఇక్కడ నుంచి. సో సింపుల్గా ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఈ పైన యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ మన ఎలిమెంటర్ సెక్షన్కి వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఆప్షన్ పెట్టి ఇక్కడ ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. చూసారు కదా, వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతుంది. దీన్ని అప్డేట్ చేయండి. మన వెబ్సైట్కి వచ్చి రీఫ్రెష్. సో వీడియో ప్లే అవుతుంది. సో ఇట్లా మనకి సింగిల్ ఇమేజ్ కావాలంటే సింగిల్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు, లేదంటే ఇమేజెస్ని 2-3 ఇమేజెస్ని మనం స్లైడర్ లాగా, బ్యానర్ స్లైడర్ లాగా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం సింగిల్ ఇమేజ్ చూసాం, అట్లాగే వీడియో ఎలా పెట్టాలి అనేది అది కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇమేజెస్ని మనం 2 ఇమేజెస్ కావచ్చు, 4-5 ఇమేజెస్ కావచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇమేజెస్ని ఎలా స్లైడర్ లాగా ప్లే చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియో పెట్టాం. నెక్స్ట్ ఈ లాస్ట్ ఆప్షన్కి రండి, స్లైడ్ షో ఉంది కదా ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడియో క్లిక్ చేసి వీడియోలో ఇది తీసేసేయండి, ఇది డిలీట్ చేసేయండి ఇది. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ షో ఆప్షన్కి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనం గూగుల్ నుంచి ఒకటే ఇమేజ్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఇమేజ్ తీసుకున్నాం. అట్లా మీరు ఎన్ని ఇమేజెస్ అయినా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నా.
సో ఇది హై రెజల్యూషన్ ఉంది, తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ది మనం మెయిన్ బ్యానర్ ఇమేజ్ 1 పెట్టాం కదా, నెక్స్ట్ మెయిన్ బ్యానర్ ఇమేజ్ 2 పెట్టాను. సేవ్. సో ఇక్కడ మనం 2 ఇమేజెస్ తీసుకున్నాం. సో బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఈ ఇమేజెస్ సెలెక్టర్, నో ఇమేజెస్ సెలెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాక్ మీద క్లిక్ చేయండి. సో మనం అప్లోడ్ చేయండి. మనకి ఎన్ని ఇమేజెస్ కావాలి స్లైడర్ అనుకున్నప్పుడు రెండింటిని సెలెక్ట్ చేయండి. 2 సెలెక్ట్ చేయండి. ఓపెన్. సో అప్లోడ్ అవుతున్నాయి. మీకు అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ గ్యాలరీ అని ఇక్కడ ఉంది చూడండి. సో ఇది మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు 2 ఇమేజెస్ ఇక్కడ చూడండి, ఇది అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. సో ఇది కూడా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ న్యూ గ్యాలరీ అనేది కూడా యాక్టివేట్ అయిన బటన్, దీన్ని క్లిక్ చేయండి. ఓకే. సో మనకి మన గ్యాలరీలో 2 ఇమేజెస్ని స్లైడర్గా మనం మన బ్యానర్కి చేయాలనుకుంటున్నాం. చూపిస్తుంది ఇక్కడ 2 ఇమేజెస్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ మనకు అవసరం లేదంటే ఇది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ యాడ్ టు ఇంకొకటి ఏదన్నా యాడ్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రెండింటితోనే మనం గ్యాలరీ చేద్దాం. ఇక్కడ ఇన్సెట్ గ్యాలరీ. చూసారు కదా, స్లైడ్ షో అనేది ప్లే అవుతుంది. మీరు ఇక్కడ అప్డేట్ చేయండి. ఇక్కడ అప్డేట్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో మీకు ఇక్కడ ఈ స్లైడర్ బ్యానర్ స్లైడర్ అనేది ప్లే అవుతుంది చూడండి. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఈ స్లైడర్ బ్యాక్గ్రౌండ్లో బ్యానర్ స్లైడర్ లాగా యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. సింగిల్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే వీడియో పెట్టుకోవచ్చు, లేదంటే ఇమేజ్ గ్యాలరీ. గ్యాలరీ కాదు, దీన్ని స్లైడర్ అంటారు. ఇమేజ్ స్లైడర్ లాగా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ఈ సెక్షన్ని మనం ఎడిట్ చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్ సెక్షన్ని ఎడిట్ చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్ సెక్షన్ ఎడిట్ చేయాలంటే జస్ట్ మనం ఈ సెంటర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో ఓకే. నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం ఎడిట్ చేయాలంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దీని ఆప్షన్ చూపిస్తుంది. సో ఎట్లా ఏ టెక్స్ట్ని క్లిక్ చేయాలంటే కూడా ఇన్ కేస్ మీరు ఈ కంటెంట్ మార్చాలి అంటే ఈ కంటెంట్ డిలీట్ చేయండి, వేరే కంటెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నా. ఏదన్నా కూడా వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్. సో ఇక్కడ నుంచి ఏదైనా ఒక డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నాను నేను. సో ఇది సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ ఇది చూపిస్తుంది కదా. సో జస్ట్ ఇది సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి, కంట్రోల్-V పేస్ట్ చేయండి. సో ఇక్కడ మన కంటెంట్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఇట్లా ఏదైనా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ ఉంది. సో ఈ బటన్కి మనం కలర్స్ ఎడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఎడిట్ చేయాలి. ఇన్ కేస్ ఇది క్లిక్ చేస్తే ఎక్కడ పోతుంది, సో ఇది ఎక్కడికి పోతుంది అనేది ఈ లింక్ చూడాలంటే మనం ఇది లింక్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ లింక్ అనేది ఇక్కడ ఏం లింక్ లేదు. సో ఈ యాష్ ఏంటంటే ఇది బై డిఫాల్ట్ యాష్ ఇస్తేనే మనకి బటన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది డమ్మీ లింక్ లాగా మనకి జస్ట్ యాష్ ఇస్తారనమాట. ఏ బటన్కి కూడా మనకి ఎలాంటి లింక్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఈ జస్ట్ యాష్ అనేది పెడతారు. ఓకే. సో అప్పుడే అది బటన్ లాగా మనకి మౌస్ ఈ హ్యాండ్ సింబల్ అనేది తీసుకుని లింక్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ మనం ఎడిట్ చేయాలంటే సో ఈ బటన్ దాని మీద క్లిక్ చేసాం, లేదంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసాం. సో ఇక్కడికి రండి. సో దీనికి సంబంధించింది ఇప్పుడు ఏదన్నా మీరు ఒక లింక్ తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చేసిన ఒక వెబ్సైట్ లింకు, నాకు ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్కి రావాలి. ఓకే. సో నేను ఈ లింక్ కాపీ చేసుకున్నా,
ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో లింక్ వచ్చేసింది. దీనికి క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలనేది వచ్చేసింది. సో ఇక్కడ నెక్స్ట్ అలైన్మెంట్ చూడండి. ఈ బటన్ లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లేదంటే జస్టిఫై. దీనికి జస్టిఫై అవసరం లేదు కాబట్టి సో ఇది లెఫ్ట్లోనే అలాగే ఉంటుంది. ఈ సైజ్ చూడండి, సైడ్ స్మాల్ సైజ్ కావాలా, మీడియం సైజ్ కావాలా అనేది. సో మీడియం సైజ్ పెట్టుకోవాలి. ఐకాన్ ఏం అవసరం లేదు. సో ఐకాన్ కావాలి అనుకుంటే మీకు జస్ట్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఐకాన్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనిలో ఏదైనా ఒక ఐకాన్ తీసుకుని ఇప్పుడు ఈ ఐకాన్ తీసుకుని ఇన్సర్ట్ చేయండి. సో దీని ముందు మీకు ఏదైనా ఐకాన్ అనేది ఇలా కనిపిస్తుంది. ఐకాన్ సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లేదంటే దీనికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బిఫోర్ టెక్స్ట్ ఆర్ ఆఫ్టర్ టెక్స్ట్ అని ఉంది. సో ఇది టెక్స్ట్ తర్వాత పెట్టుకోండి. బిఫోర్ టెక్స్ట్ అంటే బిఫోర్ అంటే ముందు పెట్టుకోవచ్చు. సో దీని ఐకాన్ సైజ్ కూడా దీన్ని మీరు ఇలా డ్రాగ్ చేసే కొద్దీ మీకు ఈ స్పేసింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ టచ్ అయిపోతే కరెక్ట్ ఉండదు కాబట్టి సో కొంచెం ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ దీనికి ఉన్న ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. సో ఇదే స్టైల్. నెక్స్ట్ ఇది కంటెంట్లో ఉంది. నెక్స్ట్ స్టైల్లోకి రండి. స్టైల్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి టైపోగ్రఫీ, టెక్స్ట్ షాడో, తర్వాత నార్మల్, హెచ్ఓవరీ ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో జనరల్గా టైపోగ్రఫీ అంటే ఈ టెక్స్ట్కి సంబంధించింది టైపోగ్రఫీ. సో ఈ టెక్స్ట్ని ఏదైనా కలర్ ఎడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలర్ ఉంది. సో లేదు నాకు రెడ్ కలర్ కావాలంటే మీరు ఈ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు దీని సైజ్ ఉంటుంది. సైజ్ టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు. వెయిట్ కావాలంటే బోల్డ్ అంటే బోల్డ్ పెంచుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు. అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు, ట్రాన్స్ఫార్మ్ అంటే అప్పర్ కేసు, లోయర్ కేసు వేసుకోవచ్చు. సైజ్ నార్మల్, ఇటాలిక్ ఇట్లా పెంచుకోవచ్చు. టెక్స్ట్ డెకరేషన్ అంటే అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది, ఓవర్ లైన్. సో ఇట్లా ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను డిఫాల్ట్ నానబెట్టేస్తున్నా. లైన్ హైట్ కావాలంటే ఈ చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. లెటర్ స్పేసింగ్ ఇన్ బిట్వీన్ లెటర్కి స్పేసింగ్ కావాలంటే కూడా మీరు ఇట్లా స్పేసింగ్ పెంచుకోవచ్చు. ఓకే, సో ఇది టైపోగ్రఫీకి సంబంధించింది అనమాట. సో అట్లాగే టెక్స్ట్కి షాడో కావాలంటే కూడా షాడో పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కలర్ చూసారు కదా, ఇప్పుడు ఇది నెక్స్ట్ టెక్స్ట్ కలర్కి వచ్చేసిన తర్వాత నాకు రెడ్ కలర్ కావాలి. సో ఏదైనా ఎనీ కలర్ మీరు దీన్ని ఇలా జరుపుకోండి, ఇది జరపండి, దీని తర్వాత ఇది జరపండి. సో ఇట్లా పెట్టేసి నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను. ఈ పక్కన క్లిక్ చేసేయండి, వెళ్ళిపోతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇప్పుడు టెక్స్ట్ కలర్ రెడ్ పెట్టాం. సో మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎల్లో కలర్ చేంజ్ చేసుకోవాలి. సో ఇట్లా మనం దీనికి ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నార్మల్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ రెడ్ కనిపిస్తుంది కదా. హెచ్ ఓవర్ అంటే హ్యాండ్ ఓవర్. దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఏమవుతుంది, కలర్ అనేది బ్లూ వస్తుంది. కానీ నాకు వేరే కలర్, బ్లాక్ కలర్ రావాలనుకో, ఇక్కడ నార్మల్గా మనం కలర్ చేంజ్ చేసాం. ఇక్కడికి రండి, హెచ్ ఓవర్ అని క్లిక్ చేయండి. సో హెచ్ ఓవర్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ ఏం కావాలి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుతాను. ఫస్ట్ బ్లాక్ కలర్ మార్చాను. హెచ్ ఓవర్ చేసినప్పుడు నాకు బ్లాక్ వచ్చింది. సో నాకు ఎట్లాగో రెడ్ కలర్ బ్లాక్ మీద వైట్ కలర్ టెక్స్ట్ బాగుంది కాబట్టి సో ఇక్కడ టెక్స్ట్ కలర్ వైట్ అలాగే ఉంచేస్తున్నా. కలర్ కావాలంటే మనం మార్చుకోవచ్చు ఇక్కడ ఇట్లా. సో దీనికి హెచ్ ఓవర్ యానిమేషన్ కూడా ఉంటుంది. సో ఈ యానిమేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రో చూడండి. మీరు గ్రో అనే ఆప్షన్ వేసినప్పుడు ఇలా గ్రో అవుతుంటుంది. మీరు ఇట్లా మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇట్లా డిఫరెంట్ యానిమేషన్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇట్లా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి, మీకు నచ్చింది కావాలంటే పెట్టుకోండి. సో బోర్డర్ రేడియస్, నెక్స్ట్ బోర్డర్ టైప్ అంటే దీనికి ఏదైనా బోర్డర్ కావాలంటే బోర్డర్ ఇచ్చుకోవచ్చు. బోర్డర్ అని సాలిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సాలిడ్ అంటే ఒక ప్లెయిన్ బోర్డర్ వస్తుంది అనమాట. దీనికి విడ్త్ ఇచ్చుకోండి, ఒక 2px విడ్త్ ఇచ్చుకోండి. సో బోర్డర్ కలర్ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఇవ్వండి, బోర్డర్ కలర్. సో చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది, బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. ఇప్పుడు సాలిడ్. నెక్స్ట్ డబుల్ అంటే సో డబుల్ వస్తుంది అనమాట. లేదు డాటెడ్ అంటే డాటెడ్ వస్తుంది. సో ఇట్లా ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బోర్డర్ రేడియస్ కలర్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ బోర్డర్ రేడియస్ అంటే కార్నర్స్లో మీకు షార్ప్ ఉండాలా లేకపోతే కర్వ్డ్ ఉండాలి. కర్వ్డ్ ఉండని ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 5 ఇచ్చాను. సో చూడండి కర్వ్ అయింది. అట్లా కాకుండా 15 ఇస్తున్నాను. 15 ఇస్తున్నప్పుడు ఏమైంది, సో ఇంకా ఎక్కువ కర్వ్ వచ్చింది. ఇట్లా మీకు కావాలంటే కూడా ఒక 25 ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుంది.
35 ఇస్తే ఇంకా ఎక్కువ అయింది. సో ఇట్లా మీకు బటన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఈ బటన్ అనేది మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్లో మనం బటన్కి సంబంధించిన ఎక్కువ ఆప్షన్స్ ఏమి ఇక్కడ ఈ మార్జిన్స్ ప్యాడింగ్స్ అనేవి ఇవ్వము, ఎందుకంటే ఇక్కడ అంత ఆల్రెడీ కరెక్ట్గానే ఉంది. సో ఇన్ కేస్ మీకు మోషన్ ఎఫెక్ట్స్ ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ మోషన్ ఎఫెక్ట్స్లో యానిమేషన్ ఉంటుంది. బటన్ ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి, నేను అప్డేట్ చేస్తున్నా, యానిమేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినప్పుడు మనం సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు సో బటన్ ఎలా వస్తుంది, సో ఇలా వచ్చింది, జనరల్గా ఇలా వచ్చింది. అలా కాకుండా మీకు యానిమేషన్ ఇస్తే దీనికి ఏదన్నా మోషన్ ఎఫెక్ట్స్ ఎంట్రన్స్లో ఎలా ఉండాలి అనేది ఇట్లా ఫేడ్ ఇన్ వస్తుంది, లేదంటే ఇట్లా డౌన్ నుంచి వస్తుంది. ఇట్లా మీరు ఇవన్నీ అప్లై చేసి ఒకసారి చెక్ చేసుకోండి, అప్డేట్ చేయండి. సో మనం సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఆ యానిమేషన్ అనేది బటన్ యానిమేషన్ అనేది ప్లే అవుతుంది అనమాట. సో అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ వచ్చిందనమాట. సో బ్యాక్ వచ్చేసేయండి. సో ఇట్లా మనం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని చేంజ్ చేసుకున్నాం, స్లైడర్ పెట్టుకున్నాం, సింగిల్ ఇమేజ్ పెట్టుకున్నాం, వీడియో పెట్టుకున్నాం, టెక్స్ట్ ఎడిట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ బటన్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది చూసాం. సో ఇట్లా ప్రతిదీ దానికి మనకి ఈ సెక్షన్కి సంబంధించి ప్రతిదానికి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రండి, దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ నాకు వైట్ వద్దు, ఈ సెక్షన్ మొత్తానికి వైట్ వద్దు, నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా కావాలి అంటే మీరు స్టైల్లోకి వచ్చేసేయండి. సో బ్యాక్గ్రౌండ్ టైపు సింగిల్ కలర్, ఏదన్నా సింగిల్ కలర్ పెట్టుకోవచ్చు ఇట్లా. సో ఆ సెక్షన్ మొత్తానికి సింగిల్ కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఇలా మార్చుకొని, లేదు ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఆప్షన్స్ మనం బ్యానర్కి ఎలా పెట్టాము అదే సెక్షన్కి ఇమేజ్ పెట్టుకోండి, వీడియో పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో. సో ఇంకా ఇక్కడ మీకు ఈ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు, ఈ టెక్స్ట్ ఎడిట్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఈ బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ కనిపిస్తుంది చూడండి, సో అందుకనే ఇది మనం ఈ సెక్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఈ ఇమేజ్ని చేంజ్ చేస్తే మనకి ఈ ఇమేజ్ కూడా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలాగే ఈ కంటెంట్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఈ సర్వీసెస్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ టైపోగ్రఫీ ఆప్షన్స్ చూస్తే మీరు చూసినప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, దీనికి ఏమైనా లింక్ కావాలంటే లింక్ ఇచ్చుకోవచ్చు. ఈ సైజెస్ ఉంటాయి, ఈ సైజ్ ఇక్కడ నుంచి తీసుకోకండి, జస్ట్ ఈ మీడియం స్మాల్ ఇది డిఫాల్ట్ ఉంచండి. సో ఇక్కడ అలైన్మెంట్ మీరు చూడండి, లెఫ్ట్ రైట్ ఆర్ సెంటర్ జస్టిఫై. సో స్టైల్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి మీకు టెక్స్ట్ కలర్ కావాలంటే టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. సో అట్లాగే టైపోగ్రఫీకి సంబంధించి అంటే ఫాంట్ సైజ్ ఫాంట్లు మార్చుకోవచ్చు మీరు. సో ఇవన్నీ ఈ ఫాంట్లు మార్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ సైజ్ మార్చుకోండి మీరు, ఈ టైపోగ్రఫీలో ఇక్కడ సైజ్ కావాలంటే సైజ్ మార్చుకోండి ఇట్లా. ఇంకా దానికి ఇంకా బోల్డ్ కావాలంటే వెయిట్ అంటే బోల్డ్ ఇట్లా మీకు బోల్డ్ పెట్టుకుంటే ఇంకా బోల్డ్ అవుతుంది, ఆల్రెడీ ఇది బోల్డ్ ఉంది కాబట్టి. సో ఇట్లా అందుకే చేంజ్ అవ్వట్లేదు. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అంటే మీకు లోయర్ కేస్ కావాలా అప్పర్ కేస్ కావాలా అనేది, సో ఇట్లా క్యాపిటలైజ్ కావాలా అనేది. సో ఇది క్యాపిటలైజ్ ఉంటుంది, ఇది లోయర్ కేస్, అట్లాగే అప్పర్ కేస్. సో ఇది ఇట్లాంటివి ఉంటాయి. సో సైజ్ నార్మల్ ఇటాలిక్ ఇవి చూసుకోండి. టెక్స్టేషన్ ఇందా చూపించాను మీకు, అండర్లైన్ ఓవర్లైన్, ఇది అండర్లైన్ ఉంటుంది, తర్వాత ఓవర్లైన్ టాప్లో వస్తుంది, లేదంటే లైన్ త్రూ అంటే క్రాస్ వస్తుంది. సో డిఫాల్ట్ తీసేసేయండి. సో లైన్ హైటు, లెటర్ స్పేసింగ్ ఇవన్నీ సో ఇందాక మనం చేసినట్టుగానే. సో ఇవన్నీ టెక్స్ట్కి సంబంధించినవి. సో ఇట్లా మనం టైటిల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెక్షన్కి వస్తే సో మీరు ఇమేజ్ మార్చుకోవాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ మార్చుకోండి. సో ఈ కంటెంట్ మార్చుకోవాలి అంటే కంటెంట్ మీద క్లిక్ చేయండి. సో ఇది మొత్తం ఒకటే సెక్షన్ ఉంది, ఈ సెక్షన్ అందుకు ఇమేజ్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ప్లస్ ఈ హెడ్డింగ్ ఇక్కడ హెడ్డింగ్ వస్తే ఇక్కడ మారుతుంది. సో అలాగే ఈ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు.
సో దీనికి లింక్ కావాలంటే కూడా లింక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, సో ఆల్రెడీ ఇక్కడ యాష్ ఉంది కాబట్టి మీకు ఇది మీకు లింక్ లాగా కనిపిస్తుంది. క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళేటట్టు ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. సో అట్లాగే ఇది తీసేస్తాను నేను, ఈ లింక్ డిలీట్ చేసేస్తే సో మీకు ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసింది, ఇక లింక్ పోయింది చూడండి. అట్లా కాకుండా మళ్ళీ నేను యాష్ పెట్టాను అంటే అది లింక్కి కన్వర్ట్ అయిపోద్ది. సో చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్ వస్తుంది ఇట్లా. సో ఇట్లా మనం ఈ ఎంటైర్ ఈ టెంప్లెట్ అనేదాన్ని మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇమేజెస్ చేంజ్ చేసుకోండి, మీకు కావాలంటే ఒక ఇమేజ్ చేంజ్ చేసి చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని చేంజ్ చేద్దాం, క్లిక్ చేసాం, వేరే ఇమేజ్ ఏదైనా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజే నేను అక్కడ పెడుతున్నాను. సో అప్లోడ్ చేసుకోవచ్చు మన ఇమేజ్, లేదంటే ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి. జనరల్గా నేను ఇక్కడ ఉన్న ఇమేజ్ ఏదన్నా జస్ట్ ఒక ఇమేజ్ అనేది ఇక్కడ నేను పెడుతున్నాను. సో జస్ట్ ఇన్సర్ట్ ఇమేజ్. సో ఇట్లా మనం ఇమేజ్ అనేది చేసుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు ఇక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ మీకు వస్తే ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఇక్కడ ఈ సెక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ సెక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ సెక్షన్కి సంబంధించి ఈ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఒకటి ఉందన్నమాట, ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ని మనకి చేంజ్ చేయాలి అనుకుంటే, చూడాలి ఎక్కడ ఉంది అనుకుంటే స్టైల్ దగ్గర ఉంటుంది, దీని ఆప్షన్ అనేది స్టైల్ దగ్గర ఉంటుంది. సో ఇది ఆప్షన్, ఇది ఇమేజ్ అది. సో ఈ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేయండి, జనరల్గా ఏమవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అది ఫిక్స్ అయి ఉంది, ఈ పైన స్క్రీన్ మాత్రమే మూవ్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా? సో జనరల్గా ఈ ఇమేజెస్ అన్నీ ఏమైనాయి, మన స్క్రోల్తో పాటే పైకి వెళ్తున్నాయి ఇవి. సో బట్ ఇది బ్యాక్గ్రౌండ్లోనే ఇమేజ్ అలాగే ఉంది, ఈ పైన మాత్రం వెళ్తున్నాయి. సో జస్ట్ దీనికి ఏం లేదు, ఇక్కడ సింపుల్ అటాచ్మెంట్ అని ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఇచ్చారంటే ఫిక్స్డ్ ఆ ఆప్షన్, ఇప్పుడు ఈ ఉన్న ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా మీరు స్క్రోల్ ఇచ్చారంటే సో దాంతోపాటే ఇప్పుడు మూవ్ అవుతుంది, పైకి మూవ్ అవుతుంది, చూసారా? సో ఇట్లా అనమాట. సో మీరు ఎక్కడైనా ఎనీ వెబ్సైట్లో ఏదన్నా ఈ ఆప్షన్ చూసినప్పుడు జస్ట్ సింపుల్ ఒకటి మీరు స్క్రోల్ పెట్టుకున్నారంటే మౌస్తో పాటే స్క్రోల్ పైకి అవుతుంది. లేదు అంటే ఫిక్స్డ్ పెట్టారంటే అది బ్యాక్గ్రౌండ్లో ఫిక్స్ అయి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అలా కనిపిస్తుంది. ఇది ఒక ఎఫెక్ట్, ఇది ఒక సింపుల్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అలాగే ఇవన్నీ జస్ట్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి ఈ ఆప్షన్స్ అన్నీ. ఇవి కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ టిక్ మార్క్స్ వచ్చినాయి అంటే సో ఇక్కడ మీకు సపరేట్ సెక్షన్స్ వచ్చినాయి. చూడండి, ఈ సపరేట్ సెక్షన్లో దీన్ని ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 4 టిక్ మార్క్స్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు 4 బ్లాక్స్ కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ బ్లాక్ చూడండి, ఫస్ట్ బ్లాక్లో క్లిక్ చేసినప్పుడు సో ఫస్ట్ మీకు ఐకాన్, ఇప్పుడు ఈ ఐకాన్ ఓకే అనుకుంటే ఓకే, లేదంటే ఈ ఐకాన్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే సో మీకు వేరే ఐకాన్ ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఇది టైం సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ చేయండి. సో ఇట్లా మీకు కావాల్సింది చేంజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఉంది చూసారా, ఈ టెక్స్ట్ని మీరు వేరే టెక్స్ట్ ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐకాన్ చేంజ్ చేసాం, టెక్స్ట్ చేంజ్ చేసాం. సో ఎట్లాగే ఇది క్లోజ్ చేసేయండి, అయిపోయింది. సో నెక్స్ట్ది ఇది సెకండ్ది. సో సెకండ్లో కూడా టెక్స్ట్ ఐకాన్ మళ్ళీ క్లోజ్ చేసేయండి, మళ్ళీ ఇది ఓపెన్ చేయండి. సో ఇట్లా మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, సో అట్లా దీన్ని అలా ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఈ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఈ సెక్షన్లో కూడా మీకు సో సేమ్ టెక్స్ట్, సో బటన్ మీకు చెప్పాను కదా, బటన్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది సో అయిపోయింది. సో ఈ సెక్షన్లో కూడా నెక్స్ట్ మనకి ఇదంతా ఫోటో సెక్షన్ వచ్చింది. సో ఫోటో సెక్షన్లో మీరు చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తున్నా కూడా మనం ఎడిట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చినట్టు ఎడిట్ ఆప్షన్స్ ఇక్కడ రావట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం క్లిక్ చేస్తే కూడా ఎడిట్ ఆప్షన్స్ రావట్లేదు. సో ఇక్కడ మీకు ఫోటో, బాడీ, హెడర్, మన ఈ వెబ్సైట్లో 3 పార్ట్స్లో ఫస్ట్ కంప్లీట్గా హెడర్ అనేది మనం ఈ వర్డ్ప్రెస్ ఈ డాష్బోర్డు ఇక్కడ ఈ కస్టమైజ్ నుంచే చేయాల్సి వస్తుంది. సో అట్లాగే ఫోటోను కూడా మనం మోస్ట్లీ వర్డ్ప్రెస్ నుంచే మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసి చేంజ్ చేస్తాం. బట్ సమ్టైమ్స్ ఆస్ట్రా థీమ్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటోని సపరేట్గా డిజైన్ చేసి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఎలా చేంజ్ చేయాలి, ఇప్పుడు ఇదేంటంటే ఎలిమెంటర్ సపోర్టెడ్, కానీ ఇక్కడ దీనికి సపరేట్గా ఫోటోని డిజైన్ చేసి మనకి లింక్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చేయాలి అంటే జస్ట్ మీరు ఇక్కడికి రండి. సో అపియరెన్స్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, హెడర్ అండ్ ఫోటర్ బ్లాక్. సో వీళ్ళు ఏంటంటే సమ్టైమ్ అన్ని టెంప్లెట్స్లో కాదు, అన్ని థీమ్స్లో కాదు, కొన్ని థీమ్స్లోనే మీకు ఇలాంటి ఆప్షన్స్ వస్తుంటాయి. సో లేదా అంటే మనం ఇన్ కేస్ ఇలాంటి ఆప్షన్ లేనప్పుడు ఏమైందంటే
సో మనం ఇక్కడ డైరెక్ట్ వర్డ్ప్రెస్ కస్టమైజేషన్లోనే మనకు ఆ చేంజ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మీకు అక్కడ కనిపించలేదు, మీకు ఇక్కడ యాక్టివేట్ అవ్వట్లేదు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలిమెంటర్లో కూడా మనకి కనిపిస్తుంది కానీ చేంజ్ చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ దగ్గరలో మీకు అపియరెన్స్లో ఇలాంటి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ కనిపించట్లేదు, అసలు ఎలిమెంటరీ పేజ్లో కనిపించట్లేదు అంటే కంప్లీట్గా మనకి వర్డ్ప్రెస్ అపియరెన్స్ కస్టమైజేషన్లోనే ఉంటుంది. సో అది నేను ఇంకా మీకు చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో అది మనకి అది ఎలా చేయాలి, హెడర్ని ఫోటోని అది ఎలా చేంజ్ చేయాలని చూపిస్తాను మీకు. సో ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఈ ఫోటోని మనం ఎలా ఎడిట్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రండి, ఆ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలి, అపియరెన్స్లోకి రండి, హెడర్ అండ్ ఫోటోల మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒకటి మనకి ఆస్ట్రా థీమ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫోటోని క్రియేట్ చేసేసారు. సో ఇక్కడ చూడండి ఫోటో అని ఉంది. సో ఇక్కడ ఎడిట్, క్విక్ ఎడిట్, ట్రాష్, వ్యూ, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకే, మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్తో చేసుకుంటాం. సో దీని మీద ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ విండో కొట్టండి. సో ఇప్పుడు చూసారు కదా, సో ఇక్కడ మనకి ఈ ఎడిట్ ఆప్షన్స్ ఏవైనా వచ్చినాయి. సో ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఈ ఈ డేటా ఈ కంటెంట్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఐకాన్ చేంజ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఈ టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ సోషల్ ఐకాన్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే సోషల్ ఐకాన్స్కి ఇవి కూడా ఇందాక చూపించినట్టు మీకు ఐకాన్ ఉంటుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ మనం ఎక్కడ ఇచ్చుకుంటే సో మనం ఇది క్లిక్ చేయగానే మన ఫేస్బుక్ పేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఈ సెక్షన్ చూడండి, ఇక్కడ కాపీ రైట్ సెట్ 2020 మన కంపెనీ నేమ్ ఇచ్చి జనరల్గా ఇట్లా ఇస్తాం. సో ఇక్కడ ఫోటో మెనూ కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. సో ఇట్లా మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో మీరేం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఏదైనా మీరు కన్ఫ్యూజన్ అయ్యే సిచ్యువేషన్ అలాంటిది వస్తే సో నాకు కాల్ చేసి నన్ను అడగండి. సో మోస్ట్లీ మనకి హెడరు ఫోటోలో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ 99% వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో నుంచే మనం ఎడిట్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ఎలిమెంటర్లో కనిపిస్తుంది కానీ ఎడిట్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు దానికి సపరేట్గా వాళ్ళు బ్లాక్ క్రియేట్ చేసి ఉంటారు. సో అది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి సో మనం కంప్లీట్గా హోమ్ పేజ్ అనేదాన్ని ఎలా ఎడిట్ చేయాలి, సో ఎలా స్లైడర్ యాడ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసాం. సో జస్ట్ అప్డేట్ చేయండి. సో ఓకే, మనం ఒక హోమ్ పేజ్ని అప్డేట్ చేసాం అనుకోండి. సో అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్ ఏముంది, దీంట్లో సర్వీసెస్ పేజ్ ఉంది అనుకోండి. సో ఈ సర్వీసెస్ పేజ్ని కూడా సేమ్ మనం ఎట్లా అనుకున్నామో అలాగే. సో దీన్ని మనకి ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడే మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కనిపిస్తుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ కానీ ఈ టాప్ బార్లో మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కనిపించకపోతే మీరు ఏం చేస్తారు, ఈ పేజ్ ఏంటి సర్వీసెస్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి సో ఇక్కడ పేజెస్లో ఆల్ పేజెస్ క్లిక్ చేయండి. సో మనకు సర్వీసెస్ పేజ్ కావాలి. సో ఇది సర్వీసెస్ పేజ్. ఇక్కడ మీరు దీని మీదకి ఇక్కడికి రాగానే మీకు ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంటుంది. సో దీనికి మనం సపరేట్ వేరే న్యూ విండోలో తీసుకుని ఇక్కడ ఎడిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూసారు కదా, జనరల్గా మనకి సర్వీసెస్లో ఫస్ట్ ఏముంది, మనకి ఈ టాపు మెనూ ఉంది, తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్ ఒక బ్యానర్ ఇమేజ్ ఇచ్చాడు, తర్వాత దాని టైటిల్ ఇచ్చాడు, తర్వాత ఈ సర్వీసెస్ వాళ్ళు ఏమున్నాయి అనేది సర్వీసెస్ ఇచ్చారు. ఓకే, దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు, ఇక్కడ ఒక మేక్ అన్ అపాయింట్మెంట్ అని ఒక బటన్ ఇచ్చారు. సో ఇట్లాగే మన సైట్ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటే సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఆల్రెడీ చూపించాను. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ ఈ ఇమేజ్ని మార్చాలంటే మీరు ఈ సెంటర్లో క్లిక్ చేయండి, లెఫ్ట్కి వచ్చేసి
స్టైల్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మళ్ళీ ఈ టైటిల్ని చేంజ్ చేసుకోవచ్చు, ఈ టెక్స్ట్, ఈ కంటెంట్ ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా సేమ్ ఫార్మాట్ అంతా సేమ్ ఫార్మాట్ ఉంటుందన్నమాట. అట్లాగే ప్రతి పేజీని కూడా మనకి ఇక్కడ కనిపించే ప్రతి పేజీని కూడా సో ఇదే విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గ్యాలరీ పేజ్ అనేది కావాలి. ఇక్కడ మనం గ్యాలరీ అనే దాన్ని క్రియేట్ చేద్దాం, కొత్త పేజ్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ గ్యాలరీ అనేది అసలు లింకే లేదు ఇక్కడ. ఓకే, సో ఈ లింక్ మనం ఇక్కడ ఈ మెనూలో ఏం చేస్తాం, మనం ఈ మెనూలో ఒక గ్యాలరీ అనే దాన్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ మెనూలో గ్యాలరీ అనే దాన్ని యాడ్ చేయాలి అంటే సో ఫస్ట్ వర్డ్ప్రెస్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ అపియరెన్స్, ఇక్కడ మెనూస్ అని ఉంటుంది, మెనూస్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ మెనూ అని ఉంది కదా, ఈ మెనూలో ఆల్రెడీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏమైనా హోము, సర్వీసెస్, అబౌట్, వాష్ మెనూ, కాంటాక్ట్, సేమ్ ఇవే ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ మెనూలో ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఇంకొకటి యాడ్ చేయాలి అంటే ఇంకొక లింక్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక పేజ్ క్రియేట్ చేయాలి. గ్యాలరీ అని ఒక పేజీని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒక పేజ్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ పేజెస్లోకి రండి. ఇక్కడ యాడ్ న్యూ, సో ఇక్కడ టైటిల్ ఇవ్వండి, అది ఏం పేజ్ అనేది, జిఏ గ్యాలరీ, GALLERY గ్యాలరీ. ఓకే, సో ఈ గ్యాలరీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్కి వచ్చి డిజేబుల్ టైటిల్ అని పెట్టండి, పబ్లిష్, మళ్ళీ పబ్లిష్ చేయండి. సో ఓకే, మనకి పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది, గ్యాలరీ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మళ్ళీ వర్డ్ప్రెస్ బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ ఇక్కడ అపియరెన్స్, మెనూస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ గ్యాలరీ అనేది మీకు పేజ్ కనిపిస్తుంది, మోస్ట్ రీసెంట్ అనమాట. ఇవి పేజెస్ అనమాట. ఇవి ఇక్కడ ఏవైతే పేజెస్ ఉంటాయో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఈ గ్యాలరీ పేజ్ని సెలెక్ట్ చేయండి, యాడ్ టు మెనూ. సో ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో దీన్ని జస్ట్ సేవ్ మెనూ కొట్టండి. సో సేవ్ మెనూ, ఇక్కడికి వచ్చి మీరు రిఫ్రెష్ కొట్టండి. ఓకే, గ్యాలరీ అనేది ఇక్కడ వచ్చేసింది. కానీ నా గ్యాలరీ లాస్ట్లో ఉండొద్దు, నాకు ఎక్కడ ఉండాలి, అబౌట్ తర్వాత ఉండాలి, ఈ మధ్యలో ఉండాలి. సో దాన్ని మనం ఎట్లా ప్లేసింగ్ ఎలా చేంజ్ చేస్తామనేది చూడండి. జస్ట్ ఈ గ్యాలరీ ఆప్షన్ ఇలా పట్టుకుని క్లిక్ చేసి పట్టుకుని డ్రాగ్ చేసి దీనిపైకి తీసుకురండి, ఇక్కడికి తీసుకురండి. ఓకే, ఇప్పుడు అప్డేట్ చేయండి, ఇక్కడ సేవ్ మెనూ. సో మళ్ళీ వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. సో గ్యాలరీ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు గ్యాలరీ పేజ్ క్లిక్ చేశాను నేను. సో గ్యాలరీ పేజ్ మనం కొత్త పేజ్ క్రియేట్ చేసాం కాబట్టి గ్యాలరీ పేజ్లో ఏమీ లేదు. సో ఇప్పుడు కంప్లీట్గా ఎలాంటి మనకి బేసిక్ టెంప్లెట్ సపోర్ట్ లేకుండా మనం ఇప్పుడు ఒక కంప్లీట్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసేయండి, పేజెస్లోకి వెళ్ళండి. సో గ్యాలరీ పేజ్లోకి వెళ్ళాలి. సో గ్యాలరీ పేజ్లోకి వెళ్ళాలంటే మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొట్టాలి. సో ఇక్కడ కనిపించట్లేదు చూసారు, ఎందుకంటే ఇక్కడ దీనికి కనిపిస్తుంది, వీటన్నిటికి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కనిపిస్తుంది, దీనికి కనిపిస్తుంది, బట్ గ్యాలరీకి కనిపించలేదు, ఎందుకంటే ఇది కొత్తగా మనం క్రియేట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ కనిపించకపోయినా కూడా మీరు ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం న్యూ విండోలో ఓపెన్ చేసుకోవడానికి లేదు, రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ నుంచే మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ అంటాం. సో కాకపోతే మన డాష్బోర్డు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది వెళ్ళిపోతుంది. సో మనం వేరే విండోలో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, మనకి వర్డ్ప్రెస్ లోకల్ హోస్ట్,
సో మనం ఇక్కడ ఈ పేజ్లో ఏం చేసాం, సో ఈ గ్యాలరీ పేజ్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఒక బ్యానర్ లేదు, ఏమీ లేదు, ఎలాంటి సపోర్టు చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. సో ఇక్కడ మనం న్యూ డిజైన్ స్టార్ట్ చేద్దాం. సో నేను ఈ విండోలో నేను మనది ఇక్కడ అడ్మిన్ డాష్బోర్డ్కి వెళ్తే సో మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది జస్ట్ సపోర్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఎనీ చేంజెస్ ఉంటే కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం గ్యాలరీ పేజ్ని న్యూ డిజైన్ ఎలా స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక బ్యానర్ పెట్టాలి. ఒక బ్యానర్ పెట్టాలంటే సో మెనూ తర్వాత జనరల్గా వచ్చేది బ్యానర్ వస్తుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది. సో ఇది మెనూ తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ చూడండి, ఇన్నర్ పేజెస్లో ఫస్ట్ మెనూ వస్తుంది, దాని తర్వాత మెనూ తర్వాత హెడర్ తర్వాత దీని బ్యాక్గ్రౌండ్లో ఒక ఇది వస్తుంది అనమాట, మన బ్యానర్ ఒకటి వస్తుంది. సో ఇది ఫస్ట్ ఈ బ్యానర్ని క్రియేట్ చేద్దాం. సో ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఒకటే లెఫ్ట్ అండ్ మొత్తం ఓవరాల్గా ఒకటే ఇమేజ్ కాబట్టి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లాస్ట్ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ విడ్త్లో ఒకటే ఇమేజ్ ఉంది కాబట్టి ఒకటే బ్లాక్ తీసుకుంటున్నాను నేను. సో ఇది క్లిక్ చేయండి. సో ఒకటే అనేది ఇది ఒక సెక్షన్ వచ్చేసింది. సో దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి అంటే ఈ సెంటర్లో క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి స్టైల్ పెట్టండి. స్టైల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఈ క్లాసిక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అడుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఇమేజ్ లేదు కాబట్టి మనం ఒక న్యూ ఇమేజ్ అప్లోడ్ చేయాలి.